అందరికీ శుభోదయం. మే 6, 2024 మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. నిన్న మీకందరికీ తెలిసిందే, అంగళ్ళలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికల ప్రచారం ఉండింది. ట్రాఫిక్ జామ్ చాలా వరకు అయింది. అందుకే అంగన్వాడీ దిగుమతి తగ్గింది. మదనపల్లి దిగుమతి వల్ల పెరుగుతుందని అందరూ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు అందిన సమాచారం మేరకు చూస్తే మదనపల్లి మార్కెట్లో తొట్టతొలిసారిగా వేలంపాట ఆరంభించే భాగ్యలక్ష్మి బండికి తీసుకుంటే భాగ్యలక్ష్మి బండికి నిన్నట్లాగా వచ్చింది. కాకపోతే పీవీఆర్ బండికి పెరిగింది. పీవీఆర్ బండికి దాదాపు 800-1000 వరకు కేట్లు వచ్చిన సమాచారం. ఇక జీపీఆర్, ఎండిఎన్, ఎన్ఎస్ఆర్, జేపీటీ, మాలిక్, వీరభద్ర, జేఎన్టీ, ఎస్ఎల్వి, ఎంఎండి, కేఎల్ ఈ మండీలు తీసుకుంటే కొన్ని మండీలకు పెరిగింది, కొన్ని మండీలు నిన్నట్లాగానే వచ్చింది, మరికొన్ని మండీలు తగ్గింది. అటువైపు తీసుకుంటే నిన్న మీకు తెలిసిందే జేకే మండీ నిన్న దిగుమతి బాగా తగ్గింది. వాళ్ళ జేకే మండీకి పెరిగింది, ఎస్ఎంబికి ఇంచుమించు నిన్నట్లాగానే వచ్చింది. ఇక కొన్ని మండీలకు ఇక అటువైపు సిఎంఏ, టీవీఎస్, మోహన్ రెడ్డి, టీఎల్డి, కేఏకేజిఎన్, ఐవి, సిఎల్టీ, సిఐకే, మణికంఠ, ఎస్ఎన్ ఈ మండీలు తీసుకుంటే కొన్ని మండీలకు పెరిగింది, మరి కొన్ని మండీలు నిన్నట్లాగానే వచ్చింది, ఇంకొన్ని మండీలకు తగ్గింది. ఇంకా డౌన్లో పాతాలను తీసుకుంటే అక్కడ కూడా రెండు మునిసి వాళ్ళ దిగుమతి తగ్గింది. మొత్తం మీద చూస్తే ఇవాళ పెరిగినా తగ్గిన ఈ దిగుమతి బేరీ చూసుకుంటే ఇంచుమించు నిన్నట్లాగానే ఉంది, కానీ పెద్దగా మార్పు లేదు. నిన్న మీకు అందరికీ తెలిసిందే, 250 రూపాయల దగ్గర నుంచి 400 టాప్ అంట 450 వెళ్ళడం జరిగింది. ఇవాళ దిగుమతి నిన్నట్లాగా ఇంచుమించుకు వచ్చింది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఇండియా, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.